ఎస్ నరసయ్య గారు మళ్ళీ వస్తాను. జయలన్ రావు గారు, రష్యా చైనాల మౌనం అనేటటువంటిది 1000 మిలియన్ క్వశ్చన్స్ జనరేట్ చేస్తుంది ప్రపంచానికి. ఎట్లా చూడాలంటారు? ఎందుకంటే నార్త్ కొరియా, చైనా, రష్యాలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి ఈ యుద్ధ సమయంలో అంటని చెప్పి అందరూ భావించారు. కానీ 3 దేశాల నుండి కూడా ముచ్చటైనటువంటి ఏ ప్రకటనలు రావడం లేదు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇక్కడ ఒకటండి, ఏ దేశమైనా కానీ దానికి ప్రయోజనాలు అనేవి ఉంటాయి. వాటిని ఏమంటా అంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ లేకపోతే జాతీయ ప్రయోజనాలు అని అంటాయి. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ జరుగుతుంది. చైనాకి ఏంటి అని అంటే ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ అనేది కావాలి, అదొకటి. ఇక రష్యా అని అంటున్నా, ఆల్రెడీ రష్యాకు ఒక సమస్య ఉంది. అక్కడ ఏంటి అని అంటే యుక్రెయిన్, రష్యా అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఏంటి అని అంటే అమెరికా యొక్క సపోర్టుతోని ఏది నాటో దేశాలు అంటే యూరోప్ ప్లస్ అమెరికా కలిసి అక్కడ ఏంటి అంటే మన అందరికీ తెలిసిందే కొన్ని సంవత్సరాలుగా ఏది రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది జరుగుతుంది. ఒకవేళ డైరెక్ట్గా ఇరాన్కు ఇంకా అది రష్యా సపోర్ట్ ఇచ్చినట్టయితే మిగతా దేశాలు కూడా ఉన్నాయి కదా అక్కడ, మరి వాళ్ళు ఎలా స్పందిస్తారా అనేది రష్యాకు ఒక అనుమానం ఉండొచ్చు. దాదాపుగా చైనా కూడా అదే పరిస్థితి ఉండొచ్చు కదా. ఎందుకు అనంటే ఎక్కడైతే చైనా యొక్క ముఖ్యమైనటువంటి జాతీయ ప్రయోజనం ఏంటి అనంటే ఈ ప్రాంతం నుంచి ఆయిల్ను దిగుమతి చేసుకోవడం. ఒక ఇరానే కాదు కదా, ఇరాన్కి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు అయితే మిగతా గల్ఫ్ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి? లేదు, గల్ఫ్ దేశాలకు ఒకవేళ ఏది సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇరాను ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు మనం గత వారం రోజుల నుంచి చూసినట్టు అయితే ఇక్కడ ఏదైనా కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అని ఉంది కదా, అక్కడి నుంచి నౌకల ద్వారా ఏంటి అంటే ఆయిల్ ప్రపంచంలో మిగతా అన్ని ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఇరాన్ ఏం చేసింది, ఆ వాటర్స్ను మైనింగ్ చేసింది. అంటే ఏదైనా నౌకలు ఉన్నాయనుకోండి, అవి పేలిపోయేటందుకు అవకాశం ఉంది. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఎలాంటి నౌకలు అక్కడ ఏది ప్రవేశించినా కూడా వాటి మీద కూడా అటాక్ చేసేటందుకు అవకాశం ఉంది. ఇంతకు ముందే ఒకరు చెప్పినారు కదా, మన వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్ ఏమన్నారు అని అంటే అక్కడ ముఖ్యంగా ఆ దేశాలు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆయిల్ మీద ఇరాన్ ఒత్తిడి తీసుకురాగలిగితే ఏంటి అంటే చాలా వరకు ఇరాన్ సక్సెస్ అయినట్టే. సో కాబట్టి దీని యొక్క ప్రభావం అది ఏది చైనా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇండియా కానివ్వండి, అన్ని దేశాల మీద ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్కటి టచ్ చేయలేదు, ఈ మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఆయిల్ ఎక్కువగా యూరోపియన్ దేశాలకు పోతుంటుంది. అలానే ఇండియాకు, చైనాకు కూడా. అమెరికా గిట్ట చూసుకున్నట్టయితే అమెరికా యూజ్ చేసే ఆయిల్లో దాదాపు ఓన్లీ 5 to 6% మాత్రమే ఈ ప్రాంతం నుంచి అమెరికా యూజ్ చేసుకోవడం అంటూ జరుగుతుంది. అమెరికా ఇంకెక్కువ ఇన్వెస్ట్ చేసింది అనుకోండి, లేకపోతే ఇంతకుముందు మీరు అన్నట్టుగానే వెనిజులాలో అమెరికన్ కంపెనీస్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేస్తే దాన్ని రిఫైన్ చేయడం వలన అమెరికా ఈ ప్రాంతం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ అమెరికా నాటోకు చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఈ ప్రాంతం మీద ఆయిల్ కొరకు ఆధారపడాలి. అట్లానే all these countries made heavy investments in all these countries as far as these countries industrialization is concerned. So ప్రతి దేశానికి దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మనం ఏంటి అని అంటే కొంతమంది అనుకుంటాం రష్యా వ్యతిరేకిస్తుంది, చైనా వ్యతిరేకిస్తుంది. వాళ్ళు కూడా ఆచి తూచి వాళ్ళ యొక్క విధానాన్ని రూపొందించుకోవడం అంటూ జరుగుతుంది. ఎందుకంటే ఇంకా కొంతకాలం చూస్తారు, బహుశా ఇప్పుడు 1 week అయింది. మొన్న ట్రంప్ అనౌన్స్ చేసినట్టుగానే ఏంది అంటే దే ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫర్ 1 month, 4 weeks అని అన్నారు. ఒక 1 week అయింది. అలానే ఇప్పుడు మన మిగతా 2 వక్తలు చెప్పినారు ఏంటి అని అంటే వాళ్ళకి పెద్ద తేడా అనేది ఏం కనపడతలేదు. కానీ ఇంకొకటి కూడా మన న్యూస్ పేపర్స్లలో లేకపోతే మీడియాలో చూస్తున్నాం, ఈ టీవీ ఛానల్స్ కానివ్వండి, ఈ వార్తలు రాసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళు చాలా వరకు ఏంటి అని అంటే అన్ని దేశాలు ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏంటి అంటే ఒక ప్రాపగాండాలో నిమగ్నమైనాయి. వీటి ఆధారంగానే చాలా మంది కూడా వ్యాఖ్యానాలు చేయడం జరుగుతుంది, లేకపోతే టీవీ డిబేట్స్లలో కూడా వ్యాఖ్యానించడం అంటూ జరుగుతుంది. ఈ ప్రతి దేశానికి
జాతీయ ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి వాటిని అసెస్ చేసుకొని వాటి ఆధారంగా ఎక్కడైనా యుద్ధం అవుతే ఆ యుద్ధాన్ని గురించి వ్యాఖ్యానించడం అంటూ జరుగుతుంది. ఎస్ రావు గారు, ప్రైమ్ టైం డిబేట్లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్.